నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో వింటున్న సమస్య లివర్ క్యాన్సర్. అయితే ఈ లివర్ క్యాన్సర్కి సంబంధించిన కారణాలేంటి, దీనికి అసలు నివారణ అంటూ ఉందా? ఈ విషయాల గురించి డాక్టర్ గారి మాటల్లో తెలుసుకున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కుమార్ స్వామి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు లివర్ క్యాన్సర్కి సంబంధించి సిమ్టమ్స్ అసలు ఏ విధంగా వస్తూ ఉంటాయి, ఎలా మనం కనిపెట్టచ్చు అంటారండి? రైట్. సో ఈ లివర్ క్యాన్సర్ అనేది చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాన్సర్. అంటే ఈ బాడీలో క్యాన్సర్లో లివర్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. ఓకే, చాలా కామన్ క్యాన్సర్ ఏంటి లివర్ది అంటే హెపటోసెల్యులార్ కార్సినోమా అని చెప్తాము, హెచ్సిసి అని చెప్తాము. ఈ హెచ్సిసి అనేది లివర్లో వస్తుంది, ఏ ఏజ్లో కూడా రావచ్చు. చిన్నపిల్లలో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, మిడిల్ ఏజ్లో వస్తుంది, ఏ ఏజ్లో కూడా రావచ్చు. బట్ మోర్ కామన్ ఎప్పుడు అంటే సో ఎప్పుడు లివర్ డ్యామేజ్ ఉంటుందో అప్పుడే ఆ డ్యామేజ్ లివర్లో ఈ ట్యూమర్ వచ్చేది కామన్ అనమాట. ఓకే, సో ఎంతోమందికి ఈ ఆల్కహాల్ నుంచి లివర్ డ్యామేజ్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ నుంచి లివర్ డ్యామేజ్ ఉంటుంది, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి నుంచి లివర్ డ్యామేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో ఈ లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో లివర్ క్యాన్సర్ అనేది యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏసిమ్టమాటిక్ ఉంటుంది, ఎవరికి తెలీదు, చిన్నది ఉంటుంది. చాలా పెద్దదయ్యే వరకు, చాలా అడ్వాన్స్ అయ్యే వరకు బయట సిమ్టమ్స్ కనిపించదు. సో ఎవరైతే రిస్క్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఆల్ఫా ఫీటోప్రోటీన్ లెవెల్ అని ఉంటుంది, అది చేస్తూ ఉంటాము. సో దట్ ఎర్లీగా ఏమారా లివర్ క్యాన్సర్ దొరికితే మేము అది ట్రీట్ చేసి క్యూర్ చేయొచ్చు. ఎప్పుడు లివర్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో పోతుందో, అడ్వాన్స్ స్టేజ్లో కనిపిస్తుందో, సో అప్పుడు అది ట్రీట్మెంట్ చేయడము చాలా కష్టం. ఎర్లీగా మేము కనిపిస్తే, ఎర్లీగా దొరికితే, ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అది క్యూర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు లివర్ క్యాన్సర్కి చాలా మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అని ఉంది, టేస్, ఇమ్యునోథెరపీ అండ్ రిసెక్షన్, ఆపరేషన్ చేసి ట్యూమర్ తీయడము, దెన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ లివర్ క్యాన్సర్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్నే బెస్ట్ క్యూర్. హైయెస్ట్ సక్సెస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉంది. బట్ అది ఎర్లీ స్టేజ్లో ఉండాలి. ఎప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో అయిపోతుందో అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడము లివర్ క్యాన్సర్ కోసము చాలా కష్టం. అప్పుడు ఈ లివర్ క్యాన్సర్స్ని సైజ్ని తగ్గించి కంట్రోల్ చేసి తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఎవరు ఇదిలో ఏం పాయింట్ రిమెంబర్ చేసుకోవాలంటే, ఎవరికి లివర్ ప్రాబ్లమ్ది రిస్క్ ఉందో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. లివర్లో డ్యామేజ్ ఎక్కువ అవుతుందా లేదా చూడడానికి, లివర్లో ఏమైనా క్యాన్సర్ వస్తున్నాయా లేదా అని చూడడానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తే మేము ఎర్లీగా ఈ లివర్ క్యాన్సర్ని పట్టుకోవచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు, సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయొచ్చు. అయితే ఎన్ని స్టేజెస్ ఉంటాయండి లివర్ క్యాన్సర్కి? లివర్ క్యాన్సర్స్కి యూజువల్లీ ఎనీ క్యాన్సర్కి మీరు 4 స్టేజెస్ ఉంటాయి. 4th స్టేజ్ అంటే మళ్ళీ స్ప్రెడ్ అయిపోయింది అని. సో ఇందులో లివర్ క్యాన్సర్ కోసమే చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. టీఎన్ఎం, బీసీఎల్సీ క్లాసిఫికేషన్, చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. బీసీఎల్సీ ఏ, బి, అని ఉన్నాయి. సో ఎర్లీ స్టేజెస్లో మేము ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ బెనిఫిషియల్. లేట్ స్టేజెస్లో మేము డౌన్ స్టేజ్ టు డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. అప్పుడు ఆపరేషన్ చేయడానికి రాదు, అప్పుడు ఇంజెక్షన్స్లో, దెన్ రేడియేషన్లో అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి పడుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్ తర్వాత కండి ఎలాంటి లైఫ్ స్టైల్ అంటూ వాళ్ళు మెయింటైన్ చేయాలి, అసలు జాగ్రత్తలు అనుకోవచ్చు? రైట్, ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పేషెంట్ ఆపరేషన్ నుంచి మంచిగా రికవర్ అవ్వాలి. సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది డయట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎప్పుడు ఈ లివర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అవుతుందో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. ఎవ్రీ 3 months రావాలి, టెస్ట్ చేపించుకోవాలి, స్కానింగ్ చేయించాలి. ఎందుకంటే యూజువలీ 1 to 3 years ట్యూమర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ, రికరెన్స్ అని చెప్తాము. 1 to 3 years చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే ఎవ్రీ 3 months ఫాలోఅప్ చేయాలి. తర్వాత ఎవ్రీ 6 months, ఒక 4-5 years అయిన తర్వాత ఎవ్రీ ఇయర్లీ వన్స్ చేస్తే కూడా చాలు. ఎందుకంటే ఒక 5 years అయిన తర్వాత ట్యూమర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో యాజ్ టైం ప్రోగ్రెసెస్ మళ్ళీ ట్యూమర్ వచ్చే ఛాన్స్ తక్కువ అయిపోతుంది, పేషెంట్ ఫిట్ అయిపోతారు, దాని తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేయాలి, లివర్ డ్యామేజ్ అవ్వకూడదు మళ్ళీ. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, డయట్, ఇదన్నీ, దెన్ స్టాపింగ్ ఆల్కహాల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.